నమస్కారం శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. కలల గృహం 100 ఏళ్లు ఉండాలి. తరాలు నివాసముంటూ నిండు 100 ఏళ్లు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. సొంత ఇల్లు ఉండడం అనేది అందరికీ ఏదో ఒక సమయంలో అవసరమే. ప్రస్తుత కాలంలో ఇంటిని కొనుగోలు చేయటం, నిర్మించడం అనేది ఎంత కష్టసాధ్యమో మనందరికీ తెలిసిందే. కాబట్టి మన అవసరాలకు సరిపోయే ఇంటిని కొనుగోలు చేయాలి. అలాగే ఇంటిని కొనుగోలు చేసే సమయంలో అడుగడుగునా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. మరి ఈ నేపథ్యంలో ఒక ఇంటిని కొనుగోలు చేసే ముందు ఎలాంటి విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు డెవలపర్ విశ్వసనీయతను అంచనా వేయడం చాలా ముఖ్యం. వేర్వేరు బిల్డర్ల నిర్మాణ నాణ్యత సహా గత ప్రాజెక్టులను పరిశోధించాలి. వీరి వద్ద ఇంతకు ముందు కొనుగోలు చేసిన ఇంటి యజమానులను విచారించడం వల్ల డెవలపర్పై ఒక అంచనాకు రావచ్చు. సాధారణంగా బిల్డర్లు ప్రాజెక్టులను ఆలస్యం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో జరిమానాలు కట్టిన చరిత్ర ఉందో లేదో తనిఖీ చేయండి. ప్రాజెక్టుల్లో వారి ట్రాక్ రికార్డును పరిశీలించండి. ఇంటికి కొద్ది మొత్తం ఎక్కువైనా సరే మార్కెట్లో గుడ్ విల్ ఉన్న బిల్డర్నే సంప్రదించడం మంచిది. మీరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్ ఉంటే మంచిది. వెబ్సైట్లో దాని రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆమోద స్థితిని నిర్ధారించండి. నిర్మాణ ప్రకటనలలో కూడా రెరా నంబర్ ఉండాలి. రెరా తన వెబ్సైట్లో చాలా సమాచారాన్ని అందిస్తుంది. డెవలపర్ సమాచారం, ప్రాజెక్టు స్థితితో సహా ముఖ్యమైన వివరాలను యాక్సెస్ చేయొచ్చు. ఇందులో రిజిస్టర్ అయిన డెవలపర్లు ప్రతి త్రైమాసిక వ్యవధిలో నిర్మాణ పురోగతిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు నివేదికలను అప్లోడ్ చేయకపోతే డెవలపర్స్కు పెనాల్టీ తప్పదు. దీనివల్ల కొనుగోలుదారులకు పారదర్శకత, భద్రత లభిస్తుంది. మీరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రాజెక్టుకు ముఖ్యంగా రెరా రిజిస్ట్రేషన్ ఉందో లేదో చూసుకోవాలి. తెలంగాణ రెరా వెబ్సైట్లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆమోద స్థితిని నిర్ధారించండి. నిర్మాణ ప్రకటనలో కూడా రెరా ఏ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. రెరా తన వెబ్సైట్లో చాలా సమాచారాన్ని అందిస్తుంది. డెవలపర్ సమాచారం, ప్రాజెక్ట్ స్థితిలో సహా ముఖ్యమైన వివరాలను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో రిజిస్టర్ అయిన డెవలపర్ ప్రతి త్రైమాసిక వ్యవధిలో నిర్మాణ పురోగతిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ నివేదికను అప్లోడ్ చేయకపోతే డెవలపర్లకు పెనాల్టీ తప్పదు. దీనివల్ల కొనుగోలుదారులకు పారదర్శకత, భద్రత లభిస్తుంది. మరింత సమాచారం తెలంగాణ రెరా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎస్ సత్యనారాయణ గారి మాటల్లో తెలుసుకుందాం. ఏదైతే ప్రాజెక్ట్ యొక్క రెరా నెంబర్ తీసుకోవాలి, తర్వాత మా వెబ్సైట్కి పోవాలి. rera.telangana.gov.inలో పోతే మీకు ఆ నెంబర్ మీరు టైప్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో 18 టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒకటేమో ఫస్ట్ ప్లాన్ ఉంటుంది, దెన్ అప్రూవల్ బై ప్లానింగ్ అథారిటీ ఉంటుంది, శాంక్షన్ బై కాంపిటెంట్ అథారిటీ, అది లోకల్ మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఉంటుంది. వీటితో పాటు వాళ్ళు ఏం ఎమ్యూనిటీస్ ఇస్తారు, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఆ ప్రాజెక్ట్లో మనం పైసలు కట్టాలంటే 3 అకౌంట్స్ ఉంటాయి. దానికి కలెక్షన్ అకౌంట్ ఉంటుంది, తర్వాత సెపరేట్ అకౌంట్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ అకౌంట్ ఉంటుంది. సో ఆ అకౌంట్లోకే మీరు పే చేయాలి, వేరే వాటికి పే చేయడానికి లేదు. తర్వాత మీరు ఆయనతోటి ఇవన్నీ చూసుకున్న తర్వాత లొకేషన్ కూడా అందులో ఉంటుంది, గూగుల్ లింక్ కూడా అందులో ఉంటుంది, ఎక్కడ ఉంటుందో మరి చూసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు టైటిల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎంకంబరెన్సెస్ ఉంటాయి. వాటితో పాటు ఆయన ఏమి డిక్లరేషన్స్ ఇస్తుండు, అంటే ఎప్పుడెప్పుడు మేము కంప్లీట్ చేస్తామని అంటుండు, ఏమి వేరే అండర్టేకింగ్స్ ఇస్తుండు, అవన్నీ స్టడీ చేసుకోవాలి. ఇవన్నీ స్టడీ చేసుకున్నాక ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారం మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక, మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక మీరు ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వేరే కేసెస్ ఉన్నాయనుకోండి, దెన్ యూ కెన్ అసెస్ ద రిస్క్స్ అకార్డింగ్లీ టేక్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ వీ హ్యావ్. 18 ఐటమ్స్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక అన్నీ తీసుకొని మీరు ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకొని అప్పుడు పైసలు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్లో మీకు డిజిగ్నేటెడ్ అకౌంట్ అంటే సెపరేట్ అకౌంట్ మేము మెన్షన్ చేస్తాం. ఇప్పుడు 3 అకౌంట్లు మెన్షన్ చేస్తున్నాం. ఒకటి కలెక్షన్ అకౌంటు, అండ్ సెపరేట్ అకౌంటు, అండ్ ట్రాన్సాక్షన్ అకౌంటు. ఇప్పుడు కొత్త వాటిల్లో అది ఉంది కనుక మీరు పే చేసిన వాటిల్లో 70% ఆ సెపరేట్ అకౌంట్లో పోవాలనేది మన చట్టం చెప్తుంది. అది కూడా వాళ్ళు అటు ఇటు చేస్తారని అందుకే మేము కలెక్షన్ అకౌంట్ పెట్టినాం. కలెక్షన్ అకౌంట్లో పడంగానే
ఆటో స్వీప్ ఫెసిలిటీ ఉంటుంది. ఆటోమేటిక్గా 70% ఆ సెపరేట్ అకౌంట్లో పోతుంది. ఆ సెపరేట్ అకౌంట్ ఎట్టి పరిస్థితిలో మీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ని బట్టి ఆ ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రాజెక్ట్ ఆర్కిటెక్టు, ప్రాజెక్ట్ సిఏ సర్టిఫై చేసినాకనే ఆ బ్యాంక్ వాళ్ళు పర్మిట్ చేస్తారు అది ఆ మనీ రిలీజ్ చేయడం కోసం. కాబట్టి మీరు పే చేసిన అమౌంట్ ఆ అకౌంట్లో ఉంటే ప్రొటెక్టెడ్, ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ని బట్టి చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవి చూసినాక ఆ పైసలు మీరు పే చేసేటప్పుడు చేయాలి. మీరు చేసేటప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ అలాట్మెంట్ లెటరు వాళ్ళు ఇస్తారు. ఈ అలాట్మెంట్ లెటర్ కూడా మోడల్ మన వెబ్సైట్లో ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ ఏదైతే చేసారో ఆ వెబ్సైట్లో ఆ వెబ్ పేజీలో ఉంటుంది. అది చూసుకోవాలి అదే ఉందా, డివేట్ అయిందా. ఇది అయిపోయినాక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటుంది. అంటే 10% చేసినప్పుడు మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంటర్ అవుతారు. అది అయినప్పుడు ఆ మోడల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా ఇందులో ఉంటుంది. దీంతో పాటు రేపు మొత్తం కంప్లీట్ అయిపోయినాక మీకు సేల్ డీడ్ చేయాలి. అది కూడా మోడల్ సేల్ డీడ్ మన దాంట్లో ఉంటుంది. ఇవి చూసుకోవడం ఒకటి. వీటితో పాటు ప్రాజెక్ట్ ఒక్కసారి మీరు అలాట్మెంట్ బుక్ చేసుకున్నాక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసినాక మీకు క్వార్టర్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు వాళ్ళు. అంటే ప్రాజెక్టు ఏ స్టేజ్లో అవుతుంది ఒకటి. వీటితో పాటు యాన్యువల్ ఇయర్ అయిపోతే యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. సో ఇవి కూడా ఒకసారి మీరు చూసుకుంటుంటే ప్రాజెక్ట్ మంచిగా నడవడానికి ఆస్కారం ఉంటుంది. మీకు కూడా ఐడియా క్లియర్గా ఉంటుంది కనుక ఇవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు జరుగుతున్న కంప్లైంట్స్ని బట్టి మేము ప్రధానంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీకు తక్కువకు వస్తుందని ఈ ఫ్రీ లాంచ్ అని లేకపోతే ఇంకొక విధంగా రెరా నెంబర్ లేకుండా, అందుకని మేము చెప్తున్నాం పబ్లిష్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెరా నెంబర్ ఉండాలి, వెబ్సైట్ మా వెబ్సైట్ చెప్పాలి. అంతేకాకుండా ప్లానింగ్ అథారిటీ అప్రూవల్ నెంబర్ కూడా చెప్పాలి. అది హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, మున్సిపాలిటీకి ఏది ఇస్తుంది ఆ నెంబర్ కూడా మెన్షన్ చేయాలని చెప్తున్నాం. ఈ రెండు ఉంటే కనుక మా వెబ్సైట్లో పోతే అది మీకు తొలగడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు తక్కువ వస్తుందని రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా మీరు కొనకూడదు. ఆ కొనేటప్పుడు కూడా రెరా రిజిస్ట్రేషన్ ద్వారా మా వెబ్సైట్లోకి పోయి అన్ని 18 ఐటమ్స్ చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇది లేకుండా చేస్తే అది మన చట్ట ప్రకారం అది చట్టరీత్యా నేరం. అండ్ అది మాకు చెప్తే వాళ్ళ మీద కూడా మేము 10% వరకు ప్రాజెక్ట్ పెనాల్టీ వేయడానికి ఆస్కారం ఉంది. దానికి కంప్లైంట్ చేయడం కూడా మీకు ఆస్కారం ఉంది. వాట్సాప్ నెంబర్ వెబ్సైట్లోనే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఒకసారి మీరు బుక్ చేసుకున్నాక అయితే మీకు కంప్లైంట్ చేయడానికి స్కోప్ ఉంది. ఏది ఎంఫామ్ ఆన్లైన్లో కూడా చేయొచ్చు, లేదా ఇక్కడికి వచ్చి చేయొచ్చు, లేదా పోస్ట్లో కూడా పంపించవచ్చు. దాంట్లో అన్ని క్లియర్ కట్గా ఫార్మాట్ ఉంటుంది. దాన్ని నింపాలి, దానికి డాక్యుమెంట్స్ ఎంక్లోజ్ చేసి ఇవ్వాలి. అండ్ కంపెన్సేషన్ ఉంటే ఫామ్ అని కూడా చేయొచ్చు. వెబ్సైట్లో rera.telangana.gov.in పోతే కంప్లైంట్ అని వస్తుంది. దాంట్లో పోతే మీకు ఆన్లైన్లో ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు మీరు ఫిజికల్ కాపీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 3 కాపీలు కంపల్సరీ పంపాలి. ఎంతమంది రెస్పాన్స్ అన్ని కాపీలు కూడా పంపితే సైన్డ్ కాపీస్ వాళ్ళకి పంపడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటికి సంబంధించిన కీలకమైన విషయాల్లో బడ్జెట్ చాలా ప్రధానమైనది. ఇంటిలో నివసించే వారందరూ వేగంగా బయటకు వెళ్లి అదే విధంగా ఇంటికి రాగలిగేలా ఉండాలి. రోడ్డు యాక్సెస్, అన్ని రకాల రవాణా సౌకర్యాలు, స్కూల్స్, మార్కెట్స్ ఇంటికి దగ్గరలోనే ఉండడం అదనపు ప్రయోజనమని చెప్పవచ్చు. దీనివల్ల ఇల్లు సౌకర్యంగా ఉండడమే కాకుండా భవిష్యత్తులో ఇంటి విలువ అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసే ముందు కొన్ని సంవత్సరాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వృద్ధిని అంచనా వేయాలి. ఏ ఇంటికైనా నీటి వసతి, విద్యుత్ కీలకమైంది. అవి సరిగ్గా లేనప్పుడు విశాలంగా ఉన్న ఇల్లు కూడా సౌకర్యాన్ని ఇవ్వదు. పుష్కలంగా నీటి వసతి, పవర్ బ్యాకప్ సౌకర్యాలు ఉన్న ఇంటిని మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. ప్రస్తుతం ప్రతి కుటుంబం సౌలభ్యం మేరకు తగిన మోటారు వాహనాలను కలిగి ఉంటోంది. కాబట్టి ఇంటిని ఎంచుకునే సమయంలో తగినంత పార్కింగ్ కూడా చూసుకోవాలి. రెసిడెన్షియల్ సొసైటీలో ఫ్లాట్ను ఎంచుకుంటే పార్కింగ్ సౌకర్యం డీల్లో భాగంగానే వస్తుంది. మీ అవసరం, బడ్జెట్ను బట్టి అదనపు పార్కింగ్ స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు. కొన్ని ఇండిపెండెంట్ ఇళ్లకు పార్కింగ్ సమస్యగా ఉంటుంది. కాబట్టి ఇల్లు కొనుగోలు చేసే ముందు పార్కింగ్ గురించి విచారణ చెయ్యాలి. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళ కళ అండి. మనము జీవితంలో ఎన్నో వస్తువులు కొంటుంటాము ఒక సంపాదన స్టార్ట్ అయినప్పటి నుంచి. కానీ అన్నిట్లోకి మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పర్చేజ్ ఏదన్నా ఒక వ్యక్తి చేస్తారు అని అంటే అది ఇల్లు. ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు, ఎన్నో కండిషన్స్ దాని మీద ప్రభావం చూపుతాయి. ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు కస్టమర్కి, మా దగ్గరికి కస్టమర్ వచ్చేసి ఇల్లు కొనుక్కోవాలని వచ్చినప్పుడు ఫస్ట్ మేము అడిగేది వాళ్ళ రిక్వైర్మెంట్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దే రిక్వైర్మెంట్స్ అంటే నాకు 2 బెడ్రూమ్ కావాలి, 3 బెడ్రూమ్ కావాలి అనేది మాత్రమే రిక్వైర్మెంట్ కాదండి. మన ఫ్యామిలీ ఈ రోజు ఉన్న పరిస్థితులను బట్టి, ఈ రోజు ఉన్న కండిషన్స్ బట్టి, మన ఎంప్లాయ్మెంట్, మనకు వచ్చిన ఇన్కమ్ పొటెన్షియల్ని బట్టి మన ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఒక ప్రాపర్టీ కొనుక్కుంటున్నాం అనుకోండి. హయ్యర్ ఫ్లోర్స్ కాకుండా కింద ఫ్లోర్స్లో ఫ్లాట్ కొనుక్కోవాలి. అలా కాదు, ఆఫీస్కి చాలా దగ్గరలో కొనుక్కోవాలి, ప్రయారిటీ నాకు.
కమ్యూటింగ్ చాలా తక్కువ ఉండాలి, వర్క్కి ఆఫీస్కి వెళ్ళేదానికి, ఇంటికి ఆఫీస్కి వెళ్ళేదానికి అనుకున్నప్పుడు మనకు వర్క్ ప్లేసెస్కి దగ్గరలో అపార్ట్మెంట్, బికాజ్ విల్లా వర్క్ ప్లేస్కి చాలా దగ్గరలో కొనుక్కోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి, సో ఆఫీస్కి దగ్గరలో ఏదైనా ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్ కొనుక్కుంటే బాగుంటుంది అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు పేరెంట్స్ వీక్లో 5 days ఆఫీస్కి వెళ్ళిన పిల్లలు ఎవ్రీ డే స్కూల్కి కమ్యూట్ చేయాలి. సో అక్కడ సెలెక్షన్ ఫ్యాక్టర్ పిల్లలు స్కూల్కి దగ్గర ఉండడం ఇంపార్టెంటా, మనం ఆఫీస్కి దగ్గర ఉండడం ఇంపార్టెంటా అనేది డిసైడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అది ఆ ఫ్యామిలీ కండిషన్స్ మీద, పిల్లలు చదువుకునే పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్కి పోయి చదివే పిల్లలు ఉన్నారా, లేదా కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారా, లేదా పిల్లలు చదువు అయిపోయిన వాళ్ళు ఉన్నారా అనే దాన్ని బట్టి ఈ సెలెక్షన్ ఫ్యాక్టర్ డిపెండ్ అయి ఉంటుంది. సో మాకు వేల మంది కస్టమర్లతో ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇంటర్వ్యూ అని కాదు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి చెప్పినప్పుడు మేము అన్నీ అనలైజ్ చేసేసి వాళ్ళకి ఒక బిల్డర్గా ఒక ప్రాపర్టీ అమ్మాలి అని కాకుండా ఒక కన్సల్టెంట్గా, ఒక ఫ్రెండ్గా వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. మీ రిక్వైర్మెంట్స్కి ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, వాళ్ళ అవసరాలకు ఏది సూట్ అవుతుంది అనేది గైడ్ చేసి కొనిపించడం వల్ల ఏమవుతుందంటే ఒక ఇల్లు అమ్ముతున్నామనే కమర్షియల్ యాంగిల్ కానీ కాకుండా వాళ్ళ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తున్నామనే తృప్తి మాకు ఉంటుంది, సంతోషం కస్టమర్కు కలుగుతుంది. నగరాల్లో భవన నిర్మాణాలు ఆకాశమే హద్దిగా పైకి దూసుకెళ్తున్నాయి. ఐటీ కారిడార్తో పాటు సిటీ లోపల ప్రాంతాలలో 5 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కువగా నిర్మిస్తున్నారు. వీటిలో పార్కింగ్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఒక్కో కమ్యూనిటీలో 4000 ఫ్లాట్లు ఉంటే అదే సంఖ్యలో కార్లు నిలిపేందుకు చోటు కావాలి. 3 అంతకంటే ఎక్కువ పడక గదుల నివాసాలకు 2 కార్ పార్కింగ్స్ బిల్డర్లు హామీ ఇస్తున్నారు. అప్పుడు ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. దీంతో పోడియం పార్కింగ్ ను బిల్డర్లు ఎంచుకుంటున్నారు. మరి పార్కింగ్ లో వచ్చిన సరికొత్త పోకడలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. అనుకూలంగా ఉంటుంది. కారు పార్కింగ్ ను సాధారణంగా అపార్ట్మెంట్ పిల్లర్ల మధ్య కేటాయిస్తుంటారు. వీటి మధ్య నిలపలేక ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు. వాహనాన్ని సులువుగా నిలిపేలా, బయటికి తీసేలా ఉండాలంటే 45 డిగ్రీల కోణం అత్యంత అనువైనదని నిపుణులు చెబుతున్నారు. ఇల్లంటే బంధుమిత్రులు వస్తూ ఉంటారు. వీరి కోసం ప్రత్యేకంగా గెస్ట్ పార్కింగ్ కి చోటు వదలాల్సి ఉంటుంది. ఇది ప్రధాన ద్వారం సమీపంలో ఉండాలి. కానీ కొందరు బిల్డర్లు వాహనాలు నిలపలేని ప్రదేశాలను గెస్ట్ పార్కింగ్ అని చూపించి చేతులు దులుపుకుంటున్నారని రెరాకు ఫిర్యాదులొస్తున్నాయి. సెల్లార్, స్టిల్ట్, పోడియం, ఓపెన్ క్లోజ్డ్ ఏరియా పార్కింగ్, వీటిలో ఏది ఎంపిక చేసుకోవాలనే విషయంలో కొనుగోలుదారుడికి బిల్డర్లు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు. సాధారణ అపార్ట్మెంట్లలో భూ యజమాని వాటికిచ్చే స్లాట్స్ మినహాయించి మిగతా వాటిని డ్రా తీస్తున్నారు. ఇక్కడే బిల్డర్తో కొనుగోలుదారులకు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సౌకర్యంగా ఉన్న స్లాట్లను మినహాయించి మిగతా వాటికి డ్రా వేయడంపై అభ్యంతరం చెబుతున్నారు. ఇప్పుడు కార్లన్నీ చాలా వరకు ఎస్యూవీలను కొనుగోలు చేస్తున్నారు. వీటిని సౌకర్యవంతంగా నిలిపే జాగాలేని ప్రదేశాలను, ఒకరు పార్కింగ్ చేస్తే ఇతరులు పార్క్ చేయలేని చోటును కేటాయిస్తున్నారనే ఫిర్యాదులు బిల్డర్లపై ఉన్నాయి. పెద్ద అపార్ట్మెంట్లలో ఎంచుకున్న అంతస్తును బట్టి పార్కింగ్ ఎక్కడా అనేది వారే కేటాయిస్తున్నారు. నిర్మాణ రంగం కూడా కొంత కొత్త ఆలోచనలతోటి ఎప్పుడు కూడా పోతుంది. అయితే ఇప్పటికీ కూడా మన పాత రోజులలో మనందరికీ కూడా తెలుసు, ఒక స్ట్రీట్ పార్కింగ్ ఉండేది. ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నప్పుడు కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా దాని వరకు అప్పుడు ఆ రోజులలో మనందరికీ కూడా తెలిసేది, ఒక 4-wheeler కొనాలంటే అఫోర్డబుల్ కాదనే దాని మీద 2-wheeler పార్కింగ్ అనేది కంఫర్టబుల్గా ఉండేది. బట్ ఇప్పుడు కూడా ఈ మధ్యలో చెప్పాలంటే ఇంకా ముఖ్యంగా హైరైజ్ అపార్ట్మెంట్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్లో కావడంతో ఒక ఇంటికి 3 నుంచి 4 కార్లు ఉండడం అనేది కామన్ అయిపోయింది అనమాట. హైరైజ్ బిల్డింగ్స్ కట్టినప్పుడు ఇంతకుముందు సిస్టమ్ లోపల సెల్లార్స్ ఉండేదన్నమాట. 2 to 3 సెల్లార్స్ వరకు మనం కింద వెళ్ళే వాళ్ళము. బట్ దాంతో ఉండే ప్రాబ్లమ్స్ అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. మనకి ఈ మధ్యలో కూడా తెలుసు, ఈవీ వెహికల్స్ అనేది చాలా వరకు కామన్ ఫ్యాక్టర్ అయిందనమాట. అది సెల్లార్లో ఉన్నప్పుడు సేఫ్టీ ఇష్యూస్ వస్తున్నాయి అనేది చూసిన తర్వాత కింద అనేది కంపల్సరీ ఉండకూడదు కింది ఫ్లోర్లలో అనే దాని మీద అప్పుడు పోడియం పార్క్ మీద అబవ్ ద గ్రౌండ్ ఫ్లోర్ అన్నప్పుడు ఈవీ పార్కింగ్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ రకంగా కూడా చూసినప్పుడు ఈ పోడియం పార్కింగ్ అనేది చాలా వరకు కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. పెరిగే ట్రాఫిక్ని, పెరిగే వెహికల్ సంఖ్యని ఎలా నియంత్రించాలనే దాని మీద మనందరి మీద, దాంతోపాటు ముఖ్యంగా గవర్నమెంట్ మీద కూడా ఒక బాధ్యత ఉందని చెప్పొచ్చు అనమాట. ఒక 1000 సంఖ్యలో పార్కింగ్ ఉన్నప్పుడు ఒక 10-20 సంఖ్యల్లో వచ్చినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. మనకి అలాట్మెంట్ చేసే విధానం లోపల నెంబర్ ఆఫ్ వెహికల్స్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద బిల్డర్లు అందరు ఇస్తుంటారు. అది అయిన తర్వాత ఎక్కడో దగ్గర లాస్ట్కి వచ్చిన కస్టమర్కి ఏదైనా సంవైర్నం వాళ్ళు అకామిడేట్ చేయలేకపోయినప్పుడు ఇష్యూస్ వస్తున్నాయి. బట్ ముఖ్యంగా చెప్పాలంటే ద ప్లానింగ్ కాన్సెప్ట్
ఇన్ ద న్యూ బిల్డింగ్స్ ఈజ్ రియలీ కమింగ్ అవుట్ వెల్ అనమాట. ఒకప్పుడు మనకి ఎలా అంటే 2 పిల్లర్ల మధ్యలో కారు పెట్టాలంటే ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా స్పేషియస్ స్పాన్స్ ఉంటున్నాయి అన్నమాట. తర్వాత మనకి ఎంత పెద్దవి ఎస్యూవీలు అనేది కామన్ అయింది. సో అటువంటప్పుడు ఆ పార్కింగ్ అనేది ఒక లగ్జరీ అనేది కనబడుతుంది. మనం చూస్తుంటాం ఒక చిన్న బిల్డింగ్స్ కాకుండా మేజర్ బిల్డింగ్స్ అన్ని చూసినప్పుడు కూడా ఇప్పుడు పార్కింగ్ అనేది మేజర్ సమస్యనే. బట్ దాంతోపాటుగా ఇప్పుడు హైడ్రాలిక్ పార్కింగ్ అనేది కూడా ఒక కొత్త ఆలోచనలతోటి కూడా వచ్చింది. ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లోపల ఈ మధ్యలో హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. దాంతోపాటు కూడా ఏ బిల్డర్ కూడా పార్కింగ్ ప్రొవైడ్ చేయడానికి వెనక ముందు కావట్లేదు. ఎందుకంటే మనకు ఉన్న వెసులుబాటుతోటి జీవోలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం చూసినప్పుడు పార్కింగ్ క్రియేట్ చేయడం చాలా వరకు సులువుగానే ఉందన్నమాట. బట్ హైదరాబాద్లో పాత తరం వేరు, ఇప్పుడున్న కొత్త ప్రాజెక్టులలో మాత్రం మేజర్గా చెప్పాలంటే ఇష్యూ రావట్లేదు. బట్ ఓవరాల్గా ఇంకా కూడా మార్పు అనేది రావాలి కాబట్టి మనం ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే దాని మీద కూడా చాలా వరకు ఆలోచనలు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటి లోపల లిఫ్ట్ పెట్టడం దోషమా? లిఫ్ట్ అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా క్షేత్రపదానికి బయటే ఉండాలి. అది కేవలం సింప్లెక్స్ డిజైన్కి. లిఫ్ట్ అనేటువంటిది డూప్లెక్స్ డిజైన్లో వెయిట్ బ్యాలెన్సింగ్ కోసం ఎక్కడైతే వెయిట్ తీసుకోవాలో అక్కడ మాత్రమే మనం లిఫ్ట్ అనేటువంటిది తీసుకోవాలి. ఉదాహరణకి ఈస్ట్ ఫేసింగ్ డిజైన్ తీసుకున్నప్పుడు, ఇలా స్థలం తీసుకున్నప్పుడు, ఇలా తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ తీసుకున్నప్పుడు కొంతమంది లిఫ్ట్ అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారు. పొరపాటున కూడా లిఫ్ట్ అలా ఇవ్వకూడదు. ఇది హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తే లిఫ్ట్ ఇక్కడ ఇచ్చి ఈ విధంగా ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రవేశ ద్వారం పెడుతున్నారు. ప్రవేశ ద్వారము అదేవిధంగా ప్రవేశ ద్వారానికి ఇరువైపులా 2 గవాక్షాలు, అంటే 2 కళ్ళలాగా 2 విండోస్. ఇలా ప్రవేశ ద్వారం నుండి మనం మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత గృహంలో ఉపయోగించుకునేటువంటిదంతా కూడా యూజ్ చేసుకుంటాము. ఈ లిఫ్ట్ పోర్షన్ మాత్రం ఉపయోగించుకోలేము. అలాంటప్పుడు నెట్ యూజబుల్ ఏరియా ఏమవుతుంది? ఇన్వర్టెడ్ యూ లాగా అయిపోతుంది. కాబట్టి లిఫ్ట్ అనేటువంటిది ఇలా క్షేత్రపదం, అంటే ఈ యొక్క హౌస్ 1, 2, 3, 4 ఇలా 4 కార్నర్స్లో మనం పదం నిర్ణయించి తీసుకున్నప్పుడు ఇలా లిఫ్ట్ అనేటువంటిది పొరపాటున కూడా క్షేత్రపదాన్ని కట్ చేయకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. అదేవిధంగా లిఫ్ట్ అనేటువంటిది మీకు డూప్లెక్స్ డిజైన్, అంటే డూప్లెక్స్ డిజైన్లో ఎట్లా తీసుకుంటాం? ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి. ఇప్పుడు ఇట్లా తీసుకున్నామండి, మేమేం కట్ చేయము, ఇక్కడే తీసుకుంటాం, ఇలా ఆపరేట్ చేస్తాము అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా ఇక్కడ లిఫ్ట్ ఉండకూడదు. ఎందుకంటే వెయిట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ మీకు మెట్లు ఉండవు, ఎందుకంటే డూప్లెక్స్ కాబట్టి. అలాంటప్పుడు ఏం చేయాలి? సౌత్, నార్త్, వెస్ట్. అలాంటప్పుడు ఏం చేయాలంటే సౌత్ జోన్లో మనం లిఫ్ట్ అనేటువంటిది తీసుకోవాలి. ఇక్కడ స్టెప్స్ తీసుకొని 3 ఫ్లైట్స్లో ఇక్కడ మనం లిఫ్ట్ అనేటువంటిది తీసుకోవాలి. ఈ లిఫ్ట్ కూడా మనం దీన్ని 9 పార్ట్స్ చేసి మధ్యలో ఉండేటువంటి పార్ట్లోకి లిఫ్ట్ రాకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలామందికి ఇంకొక అపోహ ఏంటంటే ఎప్పుడు కూడా మూలలు లిఫ్ట్ ఉండకూడదు కదండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మూల లిఫ్ట్ అంటే ఏంటంటే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా హౌస్ డిజైన్ చేసినప్పుడు క్షేత్రపదం నిర్ణయించినప్పుడు ఇవి మూలలు అంటారు. ఈ మూలల్లో పొరపాటున కూడా మనం ఇంటికి మూలల్లో లిఫ్ట్ అనేటువంటిది పొరపాటున కూడా డిజైన్ చేయకూడదు. ఈ మూలల బయట మాత్రమే చెయ్యాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఇది స్థలంలాగా తీసుకుంటే బయట మాత్రమే ఈ యొక్క లిఫ్ట్ అనేటువంటిది డిజైన్ చేయాలి. చాలామందికి డౌట్ ఏంటంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇది వాయువ్యం మూల గుంట ఉండకూడదు కదండి, ఆగ్నేయం మూల గుంట ఉండకూడదు కదండి అని చెప్పేసి చాలామందికి సందేహం ఉంటూ ఉంటుంది. అయితే ఇది ఆగ్నేయమే, కాకపోతే ఏంటంటే ఇంటికి బయట వైపు ఆగ్నేయం. ఇంటికి ఆగ్నేయంలో తీసుకోకూడదు, ఇంటికి బయట ఆగ్నేయంలో తీసుకోవచ్చు. అదేవిధంగా స్థల మూల తీసుకోకూడదు, చుట్టూ ప్రదక్షిణ వాస్తు ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి
విషయం అన్నమాట. కాబట్టి లిఫ్ట్ అనేటువంటిది డిజైన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆ రాజవీధికి ప్రామాణికంగా తీసుకుంటే వాస్తురీత్యా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.